వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం తెలంగాణలో దాదాపుగా 5 జిల్లాలో వర్షపాతం ఏ విధంగా ఉంది, అక్కడ వాగులు, సరస్సులు, నదులు కూడా పొంగి పొర్లాడుతున్నాయి. చాలా గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నారు. సో అధికారులు కూడా అలర్ట్ కావడం, కొన్ని చోట్ల పోలీసులు ఒక కుటుంబాన్ని కాపాడడం అనేది నిజంగా అధికారులు అనేది లేకపోతే ఈరోజు చాలా అస్తవ్యస్తంగా మారే పరిస్థితి. ఈరోజు కామారెడ్డి కావచ్చు, మెదక్ కావచ్చు, తర్వాత అక్కడ సిరిసిల్ల కావచ్చు, కొన్ని వర్షపాతం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఉప్పొంగిన వాగులు, వంకలు, జల దిగ్బంధంలో ఎల్లాపూర్ తండా, ఆరుగోడలో అత్యధిక 44 సెంటీమీటర్ల వర్షపాతం. పలు జిల్లాల్లో పాఠశాలకు సెలవు ప్రకటించడం అనేది జరిగింది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో భారీ వర్షం పడడంతో వాగులు, వంకలు పొంగి పోర్లాడుతున్నాయి. ఇప్పటికే కామారెడ్డి, అలాగే మెదక్, ఆదిలాబాద్, నిర్మల్, ఖమ్మం, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో వరదలు పోటెత్తుతున్నాయి. చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అయితే ఇవాళ కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. సో 5 జిల్లాలకి రెడ్ అలర్ట్ ప్రకటించడం అనేది జరిగింది. సో దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా కూడా తెలంగాణ వెలుగు ఛానల్ నుంచి కోరడం అనేది కూడా జరుగుతుంది. అలాగే కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, మెదక్, సిద్దిపేటలో అత్యధికంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, అలాగే భువనగిరి, ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మిగతా జిల్లాల్లోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఇవాళ పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు కూడా ప్రకటించడం అనేది కూడా జరిగింది. సో నిజాంపేటలో చూసుకున్నట్టయితే నస్కల గ్రామం మధ్య ఏకంగా బ్రిడ్జి కూలడం, తర్వాత జగిత్యాల జిల్లాలో చూసుకున్నట్టయితే ఎస్ఆర్ఎస్సి కాలువలో పడిన ట్రాక్టర్ సంఘటనలు కావచ్చు, వైరా పరిధిలో దాదాపుగా ఇంట్లకు వచ్చినటువంటి పరిస్థితి కావచ్చు. ఇంకా కామారెడ్డిలో చూసుకున్నట్టయితే దాదాపుగా కలెక్టరేట్ అక్కడ సమీపంలో చాలా గ్రామాలు మునిగినటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. దాదాపు ఇప్పటికీ ఒక 15 మంది దాకా గల్లంతైనటువంటి విషయాలు, వార్తలు కూడా మనం చూస్తున్నాం. అలాగే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడికి వెళ్ళడం, తర్వాత ప్రతిపక్ష పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేటీఆర్ గారు, అలాగే కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ గారు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఎప్పటికప్పుడు సమీక్షించడం అనేది కూడా జరుగుతుంది. సో వెంటనే 25 లక్షల పరిహారం ఇవ్వాలని కూడా కేటీఆర్ గారు డిమాండ్ చేయడం అనేది కూడా జరిగింది. ముందే అంచనా వేస్తే ఇంత ప్రమాదం జరిగేది కాదంటూ ఇటు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వం పైన ప్రస్తుతం చేసినటువంటి ఆరోపణలు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో సరే, ఇది ప్రకృతి వైపరీత్యం, దీన్ని ఎవరు కూడా ఏం చేయలేం. బట్ అధికారులు అప్రమత్తంగా ఉండేసి అక్కడ ప్రజలని అప్రమత్తం చేసి సహాయక చర్యలు గనక చేస్తే డెఫినెట్ గా మనం ప్రాణ నష్టాన్నైనా తగ్గించే ప్రయత్నం చేస్తాం. సో అక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. పసిపిల్లలు కావచ్చు, గర్భిణీలు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్ళందరితో జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మరోసారి తెలంగాణ వెలుగు ఛానల్ నుంచి కూడా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. ఎవరికి ఏం కాకూడదు అని కూడా మేము భగవంతుని ప్రార్థించడం అనేది కూడా జరుగుతుంది. సో మీ జాగ్రత్తలు తీసుకోండి. ప్రస్తుతం ఈ 5 జిల్లాల్లో రెడ్ అలర్ట్ కూడా చేశారు కాబట్టి మీరు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.